సంధ్యా థియేటర్ ఘటన అనంతరం పరిణామాలపై చర్చిస్తుంది టాలీవుడ్. త్వరలోనే సంక్రాంతి సినిమాల విడుదల ఉండడంతో నష్ట నివారణ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నారు. అతి త్వరలోనే ఈ భేటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే శాసనసభ వేదికగా ఓ ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు చిత్ర పరిశ్రమ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అంతేకాదు ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండబోమన్నారు ముఖ్యమంత్రి. ఇకపై రాబోయే సినిమాలకు టికెట్లు రేట్లు పెంచేదే లేదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదే లేదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు తెలంగాణ సీఎం. వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే కదా అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ if they murdered anyone also. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నటుడు అల్లు అర్జున్. తన వ్యక్తిత్వాన్ని హసనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల డైరెక్షన్ లోనే తాను ముందుకు వెళ్ళినట్లు చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమి కాదు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు కౌంటరా అన్నట్లుగా సాగిన నటుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తో పరిస్థితి మరింత దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా మరికొన్ని రోజుల్లోనే సంక్రాంతి సీజన్ రాబోతుంది. 100 కోట్ల పెట్టి తీసిన భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి వేళ నష్ట నివారణ చర్యలకు సిద్ధమవుతుంది తెలుగు చిత్ర పరిశ్రమ. సంక్రాంతికి ప్రస్తుతం లైన్ లో ఉన్న సినిమాలు ఓసారి చూస్తే దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలున్నాయి. నాగవంశీ నిర్మిస్తున్న డాకు మహారాజ్ సైతం పొంగల్కి రిలీజ్ కానుంది. వాస్తవానికి వీటికి కూడా పుష్ప 2 సినిమాకు ఇచ్చిన రేంజ్ లోనే టికెట్ల పంపు అనుమతులు ఉంటాయని, తద్వారా పరిశ్రమకు భారీ లాభాలు వచ్చి కలకల్లాడడం ఖాయమనే అభిప్రాయం కొన్ని రోజుల ముందు వరకు వినిపించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో అప్పటి వరకు ఉన్న పరిస్థితి అంతా మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో భారీ నష్టం తప్పదన్న ఆలోచనలో ఉంది టాలీవుడ్. ఇలాంటి వేళ నష్ట నివారణ చర్యలకు దిగింది టాలీవుడ్. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇండస్ట్రీ పెద్దలు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ అంశంపై చర్చించి తదుపరి కార్యాచరణ ఏంటనేది నిర్ణయిస్తామన్నారు నిర్మాత నాగవంశీ. ఎఫ్టీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ సైతం రంగంలోకి దిగింది. సంధ్యా థియేటర్ ఘటనలో బాధితులుగా మిగిలిన కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది ఫిలిం ఛాంబర్.
ఇదే అంశంపై మాట్లాడేందుకు అల్లు అర్జున్ తరపున రంగంలోకి దిగారు ఆయన మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశారు. కేవలం కొద్ది సమయం మాత్రమే ఉన్నా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే దీనిపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తనకు చంద్రశేఖర్ రెడ్డి మంచి మిత్రుడన్నారు. ఆయన వచ్చిన సమయంలో తాను మీడియా సమావేశంలో ఉన్నానని వెల్లడించారు. దీపాదాస్ మున్షితో చంద్రశేఖర్ రెడ్డికి పెద్దగా పరిచయం లేకపోవడం వల్లే వెంటనే మాట్లాడి వెళ్లిపోయారన్నారు. ఇదే అంశంపై ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు వెల్లడించారు మహేష్ గౌడ్. 1-2 రోజుల్లో కూర్చొని మాట్లాడుకుందామని చెప్పినట్లు వెల్లడించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అల్లు అర్జున్ వ్యవహారం ముగిసిన అధ్యాయము. ఆ వ్యవహారాన్ని రాజకీయ నాయకులు వారి యొక్క అవసరాలు వాడుకుంటాం అనేది ప్రజలు గ్రహించాలి. అల్లు అర్జున్ యొక్క వ్యవహారంలో ఒక నిండు ప్రాణం పోయింది. కొన్ని ల్యాప్సెస్ అక్కడ జరిగినవి, అవి ఒప్పుకోకుండా దీన్ని రాజకీయ పరంగా రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు, ఇవాళ కొత్తగా ఆంధ్ర పార్టీలు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంధ్య థియేటర్లో జరిగినటువంటి సంఘటన వేరొక అంశం. దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నట్టు తరుణంలో తెలంగాణ ప్రజలకి వాస్తవాలు తెలుసు, ఈ ట్రాప్లో పడదని చెప్తా ఉన్నాం. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగవని చెప్పి ఉంటే అల్లు అర్జున్ రియల్ స్టార్ అయ్యేవారన్నారు ఎంపీ చామల. ప్రెస్ మీట్ లో బన్నీ స్క్రిప్ట్ చదివారన్నారు. ఈ మొత్తం ఘటనపై వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం సీఎం చేశారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే, కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉండి ఉంటే, ప్రతిపక్షాలకు దీన్ని అంటే ఇనిషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు, అక్కడికి మ్యాటర్ అయిపోయింది. తర్వాత కోర్టులు చూసుకుంటే, తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు, ఓవరాల్గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక 5 minutesలో ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్. మరి టాలీవుడ్ పెద్దల ప్రయత్నాలు ఫలిస్తాయా? టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ఏమో చూడాలి మరి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.